morning, masters. Welcome to Awesome Science YouTube ఛానల్. గీజా గ్రేట్ పిరమిడ్లో ఒక గొప్ప రాత్రి. డాక్టర్ పాల్ బ్రంటన్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన తత్వవేత్త, గురువు మరియు సత్యాన్వేషకుడు. ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అన్న తమ స్వీయ అనుభవాలతో ఏడ్చి కూర్చిన గ్రంథంలో వారు 20,000 సంవత్సరాలకు పూర్వం ఉన్నత లోకవాసులచే నిర్మించబడినట్లు తెలుస్తున్న గ్రేట్ గీజా పిరమిడ్లోని కింగ్స్ ఛాంబర్లో ఒక రాత్రి గడిపిన తమ అనుభవాన్ని తెలియజేశారు. 1930వ సంవత్సరంలో జరిగిన మహా అద్భుతమైన వారి ప్రత్యక్ష అనుభవం వారి మాటల్లోనే. ఈజిప్ట్ దేశంలోని గీజా పిరమిడ్లో నేను ఒక రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాను. పిరమిడ్ అధికారులను కలిసి నా అభ్యర్థనను విన్నవించగా వారు నన్ను ఒక పిచ్చివాడిగా చూశారు. అతి కష్టం మీద పోలీస్ అధికారుల సహాయంతో పిరమిడ్ అధికారుల నుంచి వ్రాతపూర్వకమైన అనుమతి తీసుకుని కావలసిన సరంజామాతో బయలుదేరాను. పిరమిడ్ లోపల విద్యుత్ వంటి వెలుతురు సౌకర్యాలేమీ లేకపోవడంతో నేను ఆ చీకటి దారుల్లోనే టార్చ్ లైట్ సహాయంతో మోకాళ్ళ వరకు వంగి నడవసాగాను. ముందుగా పిరమిడ్ అండర్గ్రౌండ్ భాగాన్ని పరిశీలించాలనుకొని ఇంచుమించు చీకటిలో పాక్కుంటూ అక్కడికి చేరుకున్నాను. చాలా ఇరుకుగా ఉన్న ఆ ప్రదేశం అంతా కూడా ఒక బావిలా లోతుగా ఉంది. నెమ్మదిగా బావి గోడలను పట్టుకుని పైన ఉన్న గ్రాండ్ గ్యాలరీ ప్రదేశంలోకి చేరాను. అక్కడి నుంచి ఒక సొరంగంలా ద్వారా బల్లపరుపుగా ఉన్న ప్రదేశాన్ని దాటుకుంటూ ముందుకు కదిలాను. అసంపూర్ణంగా నిర్మించి అర్ధాంతరంగా వదిలివేయబడిన ఆ గదిలో గబ్బిలాలు వేలాడుతున్నాయి. వేల సంవత్సరాల దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్న ఆ గదిని అతి కష్టం మీద దాటుకుంటూ క్వీన్స్ ఛాంబర్ అనే విశాలమైన ప్రదేశాన్ని చేరుకున్నాను. ఆ గదిని అప్పట్లో ఏదో ఒక ప్రయోజనం కోసం వినియోగించేవారు అన్నదానికి గుర్తుగా గది ఉత్తరం మరియు దక్షిణం గోడలు వెంటిలేటర్లు కనిపించాయి. అక్కడి నుంచి దాదాపు ఒక్కొక్కటి 200 అడుగుల పొడవున్న చీకటి సొరంగాలను దాటుకుంటూ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ అతి ముఖ్యమైన కింగ్స్ ఛాంబర్ను చేరుకున్నాను. గ్రేట్ పిరమిడ్లో ఒక రాత్రి గడపడానికి నా భౌతిక శరీరాన్ని సమాయత్తం చేసుకోవాలని అప్పటికే నేను 3 రోజులుగా ఉపవాస దీక్షతో ఉన్నాను. దాంతో నాకు కొంత నీరసంగా అనిపించినా కింగ్స్ ఛాంబర్ను చేరుకున్న ఉత్సాహంతో టార్చ్ లైట్ వెలుతురులోని దానిని పరీక్షించసాగాను. గది పైకప్పు గ్రనైట్ రాళ్లతో చక్కగా పేర్చబడి ఆగ్నేయ ప్రాంతంలో ఒక మూతలేని శవపేటిక సరిగ్గా ఉత్తర దక్షిణాలకు సరిచేసి ఉంది. అంతకు మించి ఆ గదిలో ఇంకేమీ లేదు. ఆ రాత్రంతా ఆ గదిలోనే గడపడానికి నిశ్చయించుకొని ఒక చదును ప్రదేశం చూసి కాళ్ళు ముడుచుకొని గోడకు చేరగిలబడి కూర్చున్నాను. నా వెంట తీసుకొచ్చిన వాటర్ బాటిల్, పెన్, బుక్లను పక్కనే ఉంచుకొని టార్చ్ లైట్ వెలుతురులో చుట్టూ ఒకసారి పరికించి చూసి టార్చ్ లైట్ను ఆర్పేశాను. చుట్టూ అంధకారమై ఈ రాత్రి ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠతో నిమిషాలు గడుస్తున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో మరేదో తెలియని మహత్తరమైన శక్తి ఆవరించి ఉండి నన్ను గమనిస్తోందని నాకు అనిపించసాగింది. గంటలు గడుస్తున్నా చలి బాగా వేస్తుండడంతో శరీరం వణకడం మొదలైంది. 3 రోజుల ఉపవాస దీక్ష వల్ల నా ఇంద్రియగ్రహణ శక్తి చురుకుగా పనిచేస్తోంది. ఏ నరమానవుడు కూడా ఆ గదిలోకి వచ్చే ఆస్కారం లేకపోయినా ఏవో అదృశ్యమైన కళ్ళు నన్ను నిశితంగా గమనిస్తున్నట్లు నేను అసౌకర్యంగా ఫీలయ్యాను. హేతుబద్ధతకు అంతుపట్టని ప్రకంపనలు, శక్తి తరంగాలు,
సామాన్య మానవులకు ఊహకు కూడా అందని విధంగా ఉన్నాయి. అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ గదిలోని తేడాని గమనించగలుగుతారు. శక్తినంతా కూడదీసుకొని నా మనస్సుని ఖాళీ ఉంచుకుంటూ ధ్యానంలో మునిగిపోయాను. కొద్దిసేపటికే చుట్టుపక్కల శవపేటికల్లోంచి బయటికి వచ్చిన అజ్ఞానపు దుష్టశక్తులు నా ముఖానికి దగ్గరగా వస్తూ నా ధ్యానానికి భంగం కలిగించసాగాయి. ఎంత తరిమి కొడుతున్నా ఒక నల్లటి ప్రేతాత్మ అదే పనిగా నా ముఖంలో చూస్తూ చేతులు త్రిప్పుతూ నన్ను భయపెట్టసాగింది. భయం, ఆందోళనతో నా ఒళ్ళు గగురు పొడిచింది. పక్కనే ఉన్న టార్చ్ లైట్ను వెలిగించి అక్కడి నుంచి పారిపోదామని బలంగా అనిపించింది. అది నా మానసిక స్థైర్యానికి ఒక విషమ పరీక్ష. అసలు ఈ శక్తులు సంగతేమిటో తేల్చుకుందాం ధైర్యంగా అనుకుంటూ మరింత నిబ్బరంగా కూర్చొని ధ్యాన సాధన వైపు నా దృష్టిని మరల్చసాగాను. మెల్లిమెల్లిగా భయానక శక్తులు, దృశ్యాలు అంతర్ధానమైపోయి ఆ ప్రదేశం అంతా ప్రశాంతంగా మారసాగింది. యుద్ధంలో బాంబుల వర్షం కురిసి కురిసి ఆగిపోగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంది అక్కడ. గాఢ ధ్యానస్థితిలో అలా నేను ఎంతసేపు ఉన్నానో తెలియదు. ఇంతలో కింగ్స్ ఛాంబర్ ద్వారా దగ్గర నా వైపు జాలి, కరుణతో కూడిన చూపులు ప్రసరిస్తూ ఒక మనిషి నిలబడి కనిపించాడు. ఇంకొక మనిషి నా దగ్గర నిల్చున్నాడు. ఈజిప్ట్ సాంప్రదాయ మత గురువులు ధరించే తెల్లటి పొడవైన వస్త్రాలను ధరించి దివ్య కాంతితో వెలిగిపోతున్న వాళ్ళ రాక వల్ల కింగ్స్ ఛాంబర్ అంతా కూడా వెలుగుతో కూడిన దివ్య ప్రకంపనలతో నిండిపోయింది. వాళ్ళు దేవతామూర్తులని స్పష్టంగా తెలిసిపోతోంది. నువ్వు ఈ ప్రదేశంలో ఉన్న అజ్ఞాత శక్తులకు తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అంటూ నా ముందుకు వంగి అందులో ఒక వ్యక్తి ప్రశ్నించాడు. ఆ మాటలు నాకు అంతఃకరణం ద్వారా నా మెదడులోకి నేరుగా చేరుకున్నాయి. వెర్రి ఆలోచనలతో, అనవసరమైన ఉత్సాహంతో నీలాగా వచ్చిన వాళ్ళంతా పిచ్చివాళ్ళైపోయారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సామాన్య మానవుడిలా జీవితాన్ని గడుపు అన్నాడు. నేను తల అడ్డంగా ఊపుతూ, నేను ఈ మార్గంలోనే వెళ్తాను. నాకు ఇంతకంటే వేరే మార్గం లేదు అన్నాను. ఎవరైతే మాతో సంబంధం పెట్టుకుంటారో వారికి ప్రాపంచికంగా సంబంధాలు తెగిపోతాయి. మరి నువ్వు ఒంటరిగా ఉండగలవా అని అడిగాడు. నాకు తెలియదు అన్నాను. అయితే సరే, నీ కోరిక ప్రకారమే అభీష్టబుద్ధుడైన ఉండు అని అదృశ్యమయ్యాడు. రెండవ దేవతామూర్తి నా దగ్గరగా వంగి, ఇక్కడ అతీత శక్తులు మాస్టర్స్ నిన్ను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రాత్రి నీకు కొన్ని విషయాలను తెలియచేయటానికి తీసుకువెళ్తాను. ఈ రాయి మీద వెలకిలా పడుకో అంటూ నేను కూర్చున్న రాయిని చూపించాడు. వెంటనే నేను వెనక్కి వాలి పడుకున్నాను. ఏం జరుగుతోందో నాకు స్పష్టంగా అవగాహనకు రాలేదు. కానీ ఒళ్ళంతా ఏదో తెలియని మత్తుతో బరువెక్కి స్పర్శ తెలియకుండా పోతోంది. కాళ్ళు దగ్గర నుంచి చలికి పైకి ఎగబాగుతూ శరీరమంతా మంచుతో కూరుకుపోయినట్లు అనిపించసాగింది. క్రమంగా నేను ఎక్కడికో అనంత దూరాలకు వెళ్తున్నట్లు అనుభూతి పొందసాగాను. అలా వెళ్తూ వెళ్తూ ఒక ఇరుకైన సొరంగంలోంచి బయటపడి విశాల విశ్వంలోకి నేను ప్రవేశించి గాలిలో తేలిపోతూ నేను ప్రతి ఒక్కదాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను. కింద కింగ్స్ ఛాంబర్లో నా స్థూల శరీరం చలనం లేకుండా పడి ఉంది. దాని నుంచి ఒక తెల్లగా మెరుస్తున్న తీగ లాంటి పదార్థం గాలిలో తేలుతూ నాకు అనుసంధానం అయ్యింది. అంటే నేను నా సూక్ష్మ శరీరంతో ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ 4th డైమెన్షన్ లోకంలో విహరిస్తున్నాను అన్నమాట. క్రింద ఉన్న శరీరాన్ని చూస్తుంటే నా భ్రమ పటాపంచలయ్యింది. ఇన్నాళ్ళు ఏ శరీరాన్నైతే నేను అనుకుంటున్నానో దానిలో నేను కేవలం దూరి ఉన్నాను అన్న సత్యాన్ని తెలుసుకొని విస్తుపోయాను. శరీరం వేరు, ఆత్మ వేరు కనుక నేను శరీరం లేకుండా కూడా ఉండగలను అని
అంతకుముందు చదువుకున్న విషయాన్ని ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. దాంతో నాకు గతంలో పరిచయం ఉండి చనిపోయిన వాళ్ళు, నా స్నేహితులు, యాక్సిడెంట్లో చనిపోయిన నాకు తెలిసిన చిన్నపిల్ల అంతా కూడా నవ్వుతూ నాకు కనిపించారు. ఇంతలో నా వెంట ఉన్న మాస్టర్ నుంచి, ఇప్పుడు నువ్వు ఆత్మకు చావు లేదు అన్న గొప్ప పాఠాన్ని నేర్చుకున్నావు బెంటన్, ఇంకా చూడు అన్న మాటలు వినిపించాయి. మన పూర్వీకులు వివిధ జాతుల యొక్క చరిత్రలు, మానవ సృష్టి రహస్యాలు ఈ పిరమిడ్లో పొందుపరిచారు. ఈ గ్రేట్ పిరమిడ్ 20,000 సంవత్సరాల క్రితం అట్లాంటిస్ యుగంలో కట్టబడింది. చరిత్రలో గొప్ప స్వర్ణయుగంగా కీర్తింపబడిన అట్లాంటిస్ యుగం కేవలం కొన్ని దుష్టశక్తుల స్వార్థం, అమానుషత్వం, అధర్మం వల్ల సర్వవినాశనం అయిపోయింది. అలాంటి దుస్థితి మళ్ళీ ఏ యుగంలో కూడా మానవాళికి రాకూడదని సృష్టికర్త ఈ భూమి మీద మనిషి యొక్క జీవితానికి కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను రూపొందించారు. వాటిని అమలు పరచడానికి ఈ భూమి మీద కొందరు నిబద్ధత కలిగిన వ్యక్తులను ఎన్నుకొని వారి సహాయంతో ఈ సృష్టిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తులు సృష్టికర్త సూత్రాలను భూమి మీద అమలు పరుస్తూ మానవాళి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్న వారికి సత్యాన్ని బోధపరుస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఆ సూత్రాలు ఏమిటో తెలుసుకోవాలి అని నా అంతరంగంలో ఉత్కంఠ కలగగానే నా మనస్సును చదివినట్లు, అన్ని విషయాలకు ఒక సమయం ఉంటుంది కుమారా. అసలు సాధారణంగా మాస్టర్లు సామాన్య ప్రజలు ఎవ్వరికీ ఇటువంటి విషయాలు తెలియజేయరు. కానీ నువ్వు మా ఆదరణ మరియు అవగాహన పొంది ఉన్నావు కనుక నీకు కొంత తృప్తి కలిగిస్తాను, నాతో రా అన్నాడు. మిగతాది నెక్స్ట్ ఆడియోలో మనం తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.